మార్పు రెండక్షరాలే, కానీ ఇప్పుడు ఆ పదం రాజకీయాల్లో కీలకంగా మారింది. ఆ గట్టున కూడా మార్పు మాట రాజకీయాల్లో కొత్త బాట వేస్తోంది. వై నాట్ 175 టార్గెట్ గా అధికార వైసీపీ అభ్యర్థుల మార్పు ప్రక్రియ ఆల్రెడీ పట్టాలెక్కింది. ఇక టీడీపీ జనసేన మధ్య సర్దుబాటు ఎలా ఉండబోతోంది? పొత్తు చేర్పు కోసం ఎక్కడెక్కడ మార్పులుంటాయి? ఇలా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. వాటి సంగతి ఎలా ఉన్నా మార్పే లక్ష్యం, పొత్తే మార్గం అంటూ టీడీపీ జనసేన ఒక్కటిగా ఉత్తరాంధ్ర వేదికపై వచ్చాయి. స్టేజ్ షేరింగ్ సరే, మరి పవర్ స్టీరింగ్ మాట ఏంటి? ఆనాటి మైత్రి మధురాలు 10 ఏళ్ల తర్వాత ఇద్దరూ ఒక్కటయ్యారు. మరి ఈ దృశ్యము వికసించేనా? ఈ పొద్దుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్ కావాలి అని చెప్పి నేను అమిత్ షా గారికి తెలియజేశాను. నేను వారు ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ మనం కనుక ఈ పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో రోడ్ల మీదకి వచ్చి కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ గూండాలతో కొట్టాడాల్సి వస్తుంది. నేను కేంద్రంలో ఇదే చెప్పాను. దశాబ్దం తర్వాత పొత్తు బ్యానర్ లో మళ్ళీ పొలిటికల్ మైత్రి పిక్చర్. ఉత్తరాంధ్రలో పసుపు తోరణం, మేటి ప్రజాక్తుల కలయిక పేరిట 100 రోజుల సందేశం. నేను తెలుగోడినిరా, నేను ఆంధ్రుడినిరా అని ప్రపంచం మొత్తం గర్వపడే విధంగా రొమ్ము విరిచి ముందుకు నడిచేటటువంటి రోజులు 100 రోజుల్లో మనం చూడబోతున్నాం. విజయనగరం వేదికగా టీడీపీ జనసేన జెండాల రెపరెపలు. స్టేజ్ షేరింగ్ సరే, మరి పవర్ స్టీరింగ్ మాట ఏంటి? ఇప్పుడు యువగలం స్టేజ్ షేరింగ్, ఇంతకన్నా ముందే పవర్ స్టీరింగ్ పై ఇలా గళం. ఎవరు సీఎం అంటే నాకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. సీఎం అనేది అది నేను చంద్రబాబు గారు కలిసి నిర్ణయించుకుంటాను. ఇక విజయనగరం వేదికగా తాజా సందేశాలతో పాటు తారాజువ్వల్లా విమర్శలు రీసౌండ్ ఇచ్చాయి. రెండో వైపు కూడా అదే ఊపు. రీసెంట్ టైంలో నువ్వా నేనా అనే రేంజ్ లో డైలాగ్ వార్. 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ పూర్తిగా నిర్వీర్యమైపోయి మళ్ళీ నేను వేసిన ఫౌండేషన్ రెండోసారి ఫౌండేషన్ వేసి ఏదో గొప్పగా చేసేవారి విధంగా పోయే పరిస్థితికి వచ్చారు. మెట్రో పోయింది, ఇంకో పక్కన విశాఖపట్నంలో వచ్చిన కంపెనీలన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో హెచ్ఎస్బిసి ఐటీ కంపెనీ తీసుకొస్తే అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. అది సంగతి. తగ్గేదేలే అన్నట్టు ఏపీ రాజకీయం ఘాటు డైలాగులతో హీటెక్కుతోంది. ఓవైపు వై నాట్ 175 టార్గెట్ గా వైసీపీలో అభ్యర్థుల మార్పు ప్రక్రియ, మరోవైపు అధికార మార్పే లక్ష్యం, పొత్తే మార్గంగా టీడీపీ జనసేన పోల్ గర్జన. ఇదంతా సరే, మైత్రి బంధంలో మరో ఫ్రేమ్ కూడా వికసించే ఛాన్స్ ఉందా?